నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగమోక్తంగా అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైదిక క్రతువులు. 140 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. శ్రీవారి వైభవం ప్రాభవాలకు ప్రతీకగా ఆలయ నిర్మాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ టీటీడీ ధార్మిక క్రతువులు. ఈ నెల 28వ తేదీ నుండి తిరుమలలో సుందరకాండ పారాయణం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష. పాలనా వ్యవహారాలు, భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం. తిరుపతిలో ఘనంగా తిరుమంగయ్య ఆళ్వార్ త్రినక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో సేవాకాలం సాతుమర. భక్తుల కల్పతరువు శ్రీ కనక మహాలక్ష్మికి అభిషేకోత్సవం. అభిషేక ద్రవ్యాలలో అమ్మను దర్శించిన విశాఖ భక్తజనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భక్తి సౌగంధాలను వెదజల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం, అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టీటీడీ 140 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ అమృత హస్తాలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యాశీసులతో వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం మహాప్రాకారం చతుర్వార గోపురములతో నిర్మాణం చేయడానికి అధ్యష్టాక శిలాన్యాసం కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని అమరావతి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్విత పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి 2018వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం 2022వ సంవత్సరంలో ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించి భక్తులకు దర్శనం కల్పించారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి 4 భాగాలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీటీడీ పాలక మండలి ఇటీవల 140 కోట్లతో ఆలయ విస్తరణ, ప్రాకారాలు, రాజగోపురాలు, మండపాలను నిర్మించాలని సంకల్పించారు. 46 కోట్లతో దక్షిణం వైపు ప్రాకార మండపాలు, పంచతల రాజగోపురం, అలాగే 46 కోట్ల నిధులతో ఉత్తరం, పడమర వైపుల్లో 2 రాజగోపురాలు, ప్రాకార మండపాలు, మరో 48 కోట్లతో తూర్పు వైపు సప్తతల మహారాజగోపురం, రంగనాయక మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, కళ్యాణోత్సవ మండపం, పుష్కరిణీలను నిర్మించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టాత్మకంగా 140 కోట్లతో చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అమృత హస్తాలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం యాగశాల ప్రాంగణాన్ని పలు రకాల వర్ణమయ కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వజ్ర శోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై వైఖాన సాగమ పండితులు, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం, చతుర్వేద పారాయణం, కుంభారాధనం, చతుర్వేద శిల అభిమంత్రణం, సర్వదైవత్య హోమం, పంచాగ్ని, వసోద్ధార హవనం కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.
ఆపై కుంభ సమారోపణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అమృత హస్తాలతో భూమి పూజలో పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ విస్తరణ పనుల మాస్టర్ ప్లాన్ను అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా గరుడాల్వార్లను దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేల్చాటు వస్త్రం అందజేసి వేదాశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు ఎంతో పవిత్రమైన కార్యానికి శ్రీకారం చుట్టామని, దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శ్రీ వెంకటేశ్వర స్వామివారే కాచి కాపాడుతారని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ చేయని ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకు ఎవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత
2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. విశాఖ మహానగరం ఋషికొండ సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి తీసుకున్న చర్యలను వివరించారు. గత ఏడాది కాలంగా తీసుకున్న నిర్ణయాలు ఎంతో సత్ఫలితాలను ఇచ్చాయని ముఖ్యమంత్రికి తెలియజేశారు. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల్లో నాణ్యతను ఎంతగానో పెంపొందించామని, ఇతర సదుపాయాల్లో వచ్చిన మార్పులను ముఖ్యమంత్రికి సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల తరహాలోనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలని టీటీడీ పాలక మండలికి, ఉన్నతాధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రతి ఆలయం స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. లోక కళ్యాణార్థం ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజు తిరుమలలోని వసంత మండపంలో ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు, అదేవిధంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమం, జపం, వేద పారాయణాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుందరకాండ పారాయణ దీక్షకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్
కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని ఆధ్వర్యంలో ఆగమ వేద పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను జరిపి సుందరకాండ పారాయణానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. కృష్ణవేణి పాదాలు కడుగగా సురశ్రేష్ఠులందరూ స్తుతించి పాడేరు. ఆ కృష్ణవేణి పాదాలు కడుగగా సురశ్రేష్ఠులందరూ స్తుతించి పాడేరు. సుమపాలమాలని కళసి మనమరగా ఈ నగరములో నీవు కొలువు దీయవమ్మా. విజయపుర వాసిని జయ మహిషమర్దిని చిరుహాసమథనాల చెంది. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా లోకక్షేమం కొరకు శ్రీమద్ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండ పారాయణ షోడశి దిన దీక్షతో తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ రోజున అనగా 27/11/2025 తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతోంది. రేపటి నుంచి అంటే 28/11/2025 తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ప్రతిరోజు కూడాను ఉదయం పూట తిరుమలలోని శ్రీ వసంత మంటపంలో 16 మంది పండితులతో షోడశి దిన దీక్షతో శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. మరొక 16 మంది పండితులు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆ పారాయణ అంగంగా హోమము, అలాగే మూలమంత్రానుష్ఠానము, ఇంకా వేద పారాయణలు, వివిధ పారాయణలు అవన్నీ కూడా లోకక్షేమం కొరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ఉదయం పూట జరిగేటటువంటి తిరుమలలో జరిగేటటువంటి ప్రతిరోజు జరిగేటటువంటి సుందరకాండ పారాయణ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావింపబడుతుంది. సంకల్పపూర్వకంగా ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఆ సంకల్పంలో మనం ప్రార్థించేది ఏమిటి అంటే భారతదేశమే కాదు యావత్ ప్రపంచము కూడాను శ్రీవారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉండాలి, ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఈతి బాధలు ఉండకూడదు అనేటటువంటి ప్రార్థన చేస్తూ మనం అందరం కూడా కలిసి గతంలో వలె ఈ పారాయణ చేద్దాం. షోడశి దిన దీక్షతో ఈ పారాయణ చేసినట్లయితే ఎన్నో ధార్మికమైనటువంటి కార్యముల్లో మనం విజయాన్ని సాధిస్తాం. శ్రీమద్ రామాయణంలో సుందరకాండ అనేటటువంటిది హృదయస్థానీయం, ఇది ఒక మహామంత్రం. అటువంటి సుందరకాండ కార్యసిద్ధికి చాలా అనుకూలమైనటువంటిది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆస్తిక మహాజనులు అందరూ కూడాను పాల్గొని దీక్షతో ఈ పారాయణ కార్యక్రమాన్ని చేసి ఈ పూట అంటే 27/11/2025 తేదీన అంకురార్పణతో ప్రారంభమై 28/11/2025 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు 16 రోజుల పాటు దీక్షగా జరిగేటటువంటి దీనికి ప్రమాణం ఏమిటి అంటే రాఘవో విజయం దద్యాన్ మమ సీతాపతి ప్రభు అనేటటువంటి ఆర్షవాక్యం. ఆ వాక్యాన్ని అనుసరించి సుందరకాండలో ఉన్నటువంటి 68 సర్గల్ని కూడాను 16 రోజుల్లో 16 భాగములుగా విభజన చేసి యథాశాస్త్రంగా అవన్నీ కూడా మంచి పండితులైనటువంటి వారు చక్కగా లోకక్షేమం కొరకు పారాయణ చేస్తారు. శ్రీమద్ రామాయణము అంటే సాక్షాత్తు వేదముల యొక్క సారమే. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ రామచంద్రుడిగా ఆవిర్భవిస్తే వేదవేద్యుడైనటువంటి రామచంద్రుడిని వర్ణించాలి అంటే వేదమే రామాయణంగా రావాలి. అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. కాబట్టి ఈ పారాయణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఆస్తికులైనటువంటి వారందరూ కూడా పురాణ వాంగ్మయాన్ని పఠించాలి, దాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో, ధర్మ ప్రచారం జరగాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానములు మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎలాగూ ప్రత్యక్ష ప్రసారం గావింపబడుతుంది. అలాగే ఈ హోమం అనుష్ఠాన విశేషాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అందరికీ కూడాను చూపించబడతాయి. కాబట్టి అందరూ కూడా మన ఇంట్లోనే శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహం మనందరికీ నిండుగా మెండుగా ఉండాలి. ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మరొకసారి సంకల్పం చేసుకుని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రత్యేకంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాళి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాతుమర నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ఆగ్నేయ గణపతి ఆలయ కుంభాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత ప్రధాన అర్చకులు ప్రధాన కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా గోపుర శిఖరం వద్దకు తీసుకొచ్చి అభిషేకం చేశారు. తర్వాత ఆగ్నేయ గణపతి స్వామివారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి అధ్యక్షుడు కొట్టే సాయి దంపతులు, ఈవో టి బాపిరెడ్డి దంపతులు, పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో బృహత్తర ధార్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలో నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో హోమం, జపం, వేద పారాయణాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఎస్వీబీసీతో మాట్లాడుతూ సుందరకాండ పారాయణ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు సమస్త ఆస్తిక జనావళి యోగక్షేమలతో ఉండాలి అని, శ్రీవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ అందాలి అని నిరంతరం ధార్మికమైన కార్యక్రమాలు, హోమాలు, యాగాలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో ఆ పరంపరలో భాగంగా నవంబరు 27వ తేదీ నుంచి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పారాయణ షోడశదిన దీక్షతో నిర్వహింపబోతూ ఉన్నాము. గతంలో వలె శ్రీవారి యొక్క అనుగ్రహంతో తిరుమలలో
పశ్చిమ మాడ వీధిలో ఉన్నటువంటి వసంత మంటపంలో ప్రాతకాలంలో ఉదయం 8:30 నుంచి ఆ సుందరకాండ పారాయణ షోడశదిన దీక్షతో, అలాగే ఆ పారాయణ ప్రారంభించిన తర్వాత ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో సుందరకాండ హోమము, అలాగే మూలమంత్రానుష్ఠానములు, జపములు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ షోడశదిన సుందరకాండ దీక్ష పారాయణ కార్యక్రమం అనేటటువంటిది 27వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఆరంభమవుతుంది. డిసెంబర్ 13వ తేదీ పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని షోడశదిన దీక్షతో చక్కగా పారాయణ చేసి ఆ శ్లోకములన్నీ కూడాను ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. చక్కగా పారాయణ చేస్తూ ఆ సమయానికి అందరూ కూడా శుచిగా ఇంట్లో నిత్య అర్చన నిత్య పూజలన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కటి దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఉదయం 8:30 నుంచి జరిగేటటువంటి వసంత మంటపంలో జరిగేటటువంటి సుందరకాండ పారాయణ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని, రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందటానికి ఈ షోడశదిన సుందరకాండ దీక్షా పారాయణలో పాల్గొని శ్రీవారి యొక్క పరమానుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడాను సవినయంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల ఇష్టదేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు పరిమళ ద్రవ్యాల్లో శోభిల్లారు. విశాఖ మహానగరంలో ప్రసిద్ధ ఆలయంగా అనుగ్రహిస్తున్న కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి పలు మంగళకర విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తర్వాత అమ్మవారికి వెండి కవచ ధారణ జరిపి కలువ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు కనక మహాలక్ష్మిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. మహిషామర్దిని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. భీమేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ప్రాతకాలమే పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. అభిషేక ద్రవ్యాల్లో కుమారస్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన షష్ఠి ఉత్సవాలను పురస్కరించుకుని కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు.
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య తారకాంతక దివిజనాయక తారకాంతక దివిజనాయక బాల సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య. ఖమ్మం జిల్లా మదిరిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా వాసవిదేవి అమ్మవారికి అర్చకులు ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. తర్వాత ఉపాలయంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఎంతో వేడుకగా నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.